కీసర స్టేషన్ కు శ్వేతను తీసుకొచ్చారు పేరెంట్స్. అయితే ప్రవీణ్ ఏడుస్తూ పిలుస్తున్నా పట్టించుకోకుండా స్టేషన్ లోపలికి వెళ్ళిపోయింది శ్వేత ప్లీజ్ ఇటురా ఇటు చూడు అంటూ ఏడుస్తూ అరిచాడు భర్త ప్రవీణ్. అయితే శ్వేతను ప్రవీణ్ స్టేషన్ లోపలకు తీసుకెళ్లి మాట్లాడుతున్నారు పోలీసులు. శ్వేతను కిడ్నాప్ చేసినప్పుడు ఏం జరిగిందనే ఉత్కంఠ కొనసాగుతుంది. శ్వేత మనసు మార్చేశారేమోనంటూ ప్రవీణ్ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇటు శ్వేతను అటు ప్రవీణ్ను స్టేషన్ లోపల తీసుకెళ్లి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కీసర పోలీస్ స్టేషన్లో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. నిన్నంతా కూడా శ్వేత ప్రవీణ్ ఇద్దరు కూడా ఒకే ఊరు, అలాగే ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అయితే వీళ్ళిద్దరు కూడా గత 3-4 నెలల క్రితం పెళ్లి చేసుకొని సికింద్రాబాద్లో కాపురం పెట్టారు. అయితే ఊరికి వచ్చారనే విషయం తెలియగానే శ్వేత తల్లిదండ్రులు ప్రవీణ్ ఇంటికి వచ్చి వాళ్ళపై దాడి చేసి కళ్ళలో కారం కొట్టి కర్రలతో చితకబాది శ్వేతను ఈడ్చుకొని తీసుకెళ్లారు. కాళ్ళు చేతులు కట్టేసి కారులో తీసుకెళ్లిన ఘటనలు నిన్నంతా కూడా వైరల్గా మారాయి. తాజాగా ఇవాళ శ్వేత అత్తమామ అలాగే భర్త కుటుంబ సభ్యులంతా కూడా పిఎస్ ముందు ఆందోళన చేస్తారు. అయితే ఇప్పుడు పోలీసులు శ్వేతను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. వాళ్ళ వార్నింగ్తో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన హైడ్రామా ఒకసారి చూద్దాం. రైట్, నిన్న తల్లిదండ్రుల చేతిలో కిడ్నాప్ గురైన శ్వేత ఇవాళ పోలీసుల ఒత్తిడితో శ్వేతను తీసుకొచ్చారు పేరెంట్స్. కీసర పోలీస్ స్టేషన్ దగ్గర శ్వేతను తీసుకురాగానే హెడ్ డ్రామా కొనసాగింది. శ్వేత ఇటు చూడు నాతో మాట్లాడంటూ భర్త ప్రవీణ్ అరిచినప్పుడు కూడా శ్వేత లోపలికి వెళ్ళిపోయింది. కానీ లోపల శ్వేతను భర్త ప్రవీణ్ను పోలీసులు 1-to-1 మాట్లాడారు. ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళిద్దరు ఒపీనియన్స్ తీసుకున్నారు. ఇద్దరు మేజర్స్ కాబట్టి బహుశా శ్వేత కలిసి ఉంటారని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకు నిదర్శనమే ఆ ఫోటో. పోలీస్ స్టేషన్ లోపల సంబంధించిన ఫోటో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బహుశా భార్య భర్తలు ఇద్దరిని కూడా మళ్ళీ పోలీసులు కలిపినట్టుగా తెలుస్తుంది. దీంతో కథ సుఖాంతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రవీణ్ శ్వేత మళ్ళీ ఇద్దరు కలిసి వాళ్ళ పేరెంట్స్తో కలిసి పోలీసులు పక్కన ఉన్నారు. ఆ ఫోటో ఒకసారి మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. నిన్నంతా కూడా హైడ్రామా కొనసాగింది. నర్సంపల్లిలో కీసర మేడ్చల్ జిల్లా నర్సంపల్లిలో శ్వేత కుటుంబ సభ్యులు శ్వేత తల్లిదండ్రులు వచ్చి ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి శ్వేతను బలవంతంగా కిడ్నాప్ చేసి లాక్కెళ్లారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసుల ఒత్తిడితో శ్వేత తల్లిదండ్రులు ఆమెను పిఎస్కు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత శ్వేత మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. అయితే శ్వేత మాట్లాడకపోవడంతో కాస్త నర్వస్ అయ్యాడు ప్రవీణ్. అయితే పెద్ద మనుషులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. తిరిగి లోపలికి స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరిని సంధాయించి ఇద్దరు ఒపీనియన్స్ తీసుకొని ఇద్దరి భార్య భర్తలు మళ్ళీ కలిపినట్టుగా తెలుస్తోంది. దానికి ఉదాహరణ ఈ ఫోటో ఒకసారి చూడొచ్చు. శ్వేత ప్రవీణ్ ఇద్దరు మళ్ళీ ఒకటైనట్టుగా మనకు అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్ లోపల ఇద్దరు ఒపీనియన్స్ తీసుకొని ఇద్దరితో మాట్లాడి వ్యవహారం సెటిల్ చేసినట్టు తెలుస్తుంది పోలీసులు. రైట్, మా ప్రతినిధి పాపన్న గౌడ్ జాయిన్ అవుతున్నారు. పాపన్న, పోలీస్ స్టేషన్ ఎదుట కీసర పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హైడ్రామా కొనసాగింది శ్వేతను తీసుకొచ్చిన సందర్భంలో. కానీ లోపల శ్వేతను ప్రవీణ్ను పోలీసులు మాట్లాడి
వాళ్ళిద్దరిని కూడా మళ్ళీ కలిపినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరిగింది, మొత్తం వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? రైట్, నిన్న జరిగిన నర్సంపల్లి కిడ్నాప్ కేసులో కేసు అయితే క్లైమాక్స్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి అమ్మాయి కనిపించకుండా పోవడంతో పోలీసులు ప్రత్యేకమైన బృందాలు పెట్టి కూడా గాలించారు. అయితే కొద్ది సేపటి క్రితమే అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ క్షేమంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం కీసర పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చి కూడా లోపల పోలీసుల సమక్షంలో మాట్లాడిచ్చారు. అసలు అమ్మాయిని ఒకవైపు అమ్మాయి బంధువులను కూర్చోబెట్టి మరోవైపు అబ్బాయి తరఫున వాళ్ళను కూడా కూర్చున్నబెట్టి మాట్లాడించినప్పుడు అమ్మాయి నిష్పక్షంగా కూడా నేను అబ్బాయితోటే వెళ్తానని కూడా చెప్పింది. ప్రస్తుతం మనతోటి కొందరు అబ్బాయి తరఫు నుంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి లోపల ఏం జరిగిందనో మాట్లాడదాం. అన్న చెప్పండి, నిన్నటి నుంచి కూడా మీరు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు అమ్మాయి ఏమని చెప్తుంది, ఏమంటుంది? ఈ సంభాషణ అయితే బాగా అయింది, క్లియర్ అయింది. పాప ఇక్కడ క్లియర్ అయింది. పాప వచ్చింది, శ్వేత వచ్చింది, క్షేమ వచ్చింది. శ్వేత బాగానే ఉంది. ఇప్పుడు శ్వేత వచ్చి సిఎస్ఆర్ ముందర నేను భర్తతోనే పోతా అని చెప్పింది. అది ఒకటి హ్యాండ్సప్. అసలు మీరు అనుకున్నారా, అంటే నిన్నటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు, శ్వేత పరిస్థితి ఎట్లుంది? అయ్యా వెయిట్ చేస్తున్నాము. అట్లా అనుకున్నాం, మేము అందరం అట్లా అనుకున్నాం. భార్య భర్తని పోతా అనుకున్నాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇద్దరు ఉంటా అనుకున్నాం. అట్లా జరిగింది. మీడియా మిత్రులు అందరికీ నమస్కారము. మీ అందరి సహకారంతో, పోలీసుల సహకారంతో, పోలీసులు సిఎస్ఆర్ వాళ్ళందరితో సహకారంతో ఇవాళ ఈ ప్రోగ్రాం అయింది. తెచ్చిర్రు, ఏర్పాటు చేసిర్రు సార్ సిఎస్ఆర్. అది లోపల శ్వేతను అయితే ఒప్పుకున్నట్టు చెప్తుంది. ఇంకా ఇక్కడ ప్రవీణ్ తండ్రి కూడా ఉన్నాడు. నిన్న జరిగిన గొడవలో గాయాల పాలు కూడా అయ్యాడు. తనని అడుగుదాం. చెప్పండి సార్, నిన్నటి నుంచి కూడా మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది? ఏమనేది నాకు తెలియదు. అమ్మాయి నాతో నేను మాట్లాడలే, మాకు తెలియదు. నా కోడలు నా ఇంటికి రావాలి. వాళ్ళు ఏం చేసుకున్నా సరే నా కొడుకు నా కోడలు మంచిగా ఉండాలి, అంతే. ఇప్పుడు నా కోడలు ఏం చెప్పింది నాకు తెలియదు. ఆ అమ్మాయి ఏం చెప్పింది నాకు చెప్పలే. ఏం చెప్పింది, ఏం చెప్పాలి సార్? అట్లా కాదు, ఇప్పుడు లోపల మాట్లాడారు. అమ్మాయిని కూర్చున్నబెట్టి ఇటు సైడు మీరున్నారు, అటు సైడు అమ్మాయి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏమని చెప్పింది? నేను లోపల కూర్చొని పెట్టలేదు సార్. నన్ను ఈడ కూర్చొని పెట్టారు. ఈడ కూర్చొని పెట్టినాక నా కొడుకు కోడలు నిమ్మలంగా ఉండాలి, మా ఇంటికి రావాలి. నాకు ఏది పెట్టకుండా సరే, నాకు అవ్వలు లేకుండా సరే, నా పిల్లలు నాకు ఉండాలి, అంతే. అంటే ఇప్పుడు ఫైనల్గా అమ్మాయి మీతో వస్తానంటూ ఏమన్నా చెప్పిందా? చెప్పలేదు సార్. అంటే మీకు కాకుండా పోలీసులకు కానీ అట్లా ఏం చెప్పింది నాకు తెలియదు. పోలీసులు చెప్పొచ్చు కానీ మనకది తెలియదు. మనకు తెలియంది ఇప్పుడైతే నా అమ్మాయి నా ఇంటి వస్తుందని నాకు నమ్మకం. నా కొడుకు ఎంబడి వస్తుంది ఎట్లా నమ్మకం నాకు. అది అమ్మాయి